అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ స్వప్న గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి వాళ్ళ పేరెంట్స్ శ్రీరాములు ఈదమ్మ. మరి వాళ్ళు ఒకప్పుడు హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ వెంకటేశ్వర స్వామిని తమ దైవంగా కొలుస్తూ పూజలు పునస్కారాలు చేస్తున్న మరి వారి కుటుంబము ఎలా యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చారు, ఎలా యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. అలాగే మరి సిస్టర్ తమ్ముడైన ప్రవీణ్ మరి చిన్నప్పటి నుంచి తను మరి మాటలు రాక మరి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అంజయ్య అని వాళ్ళ మదర్ వాళ్ళ తమ్ముడు, ఆయన కూడా మరి విగ్రహారాధన చేస్తూ హిందూ కుటుంబంలో ఉన్న ఆయన కూడా మరి మీ కొడుకుకి ప్రవీణ్కి బాగైతే తను మీరు చర్చ్కి వెళ్తున్నారు కదా, తనకి బాగైతే మరి తనకి స్వస్థత వస్తే, తను మాట్లాడగలిగితే, తను నడవగలిగితే నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటాను అని మరి ఆయన ఎలా యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చారు. అలాగే సిస్టర్ వాళ్ళ కుమార్తె దీప్తి, తను కూడా 6వ నెల కడుపులో ఉన్నప్పుడు సిస్టర్కి బాగా హై ఫీవర్ రావడం, మరి హాస్పిటల్కి వెళ్తే బేబీ బతకదు, అబార్షన్ చేయాలా, బేబీ అన్నా బతకాలా లేదా మీరన్నా బ్రతకాలా, ఎవరో ఒకరి ప్రాణమే నిలబడుతుంది అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు ఎలా అద్భుత రీతిగా తన కుమార్తెని రక్షించారు. అలాగే వారి సిస్టర్ కుమారుడు డానియల్ కూడా మరి తను 1 ఇయర్ ఏజ్లో ఉన్నప్పుడు తనకి నిమోనియా వచ్చి మరి ఎంతో సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయి మరి వాళ్ళ కుటుంబీకులు కానీ అందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళి వృధా, ఏం ఉపయోగం లేదు, ఇంకా తన బ్రతకడు, చనిపోతాడు అని అన్నప్పుడు మరి ఎలా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రార్థనతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఎలా యేసుక్రీస్తు నుంచి వారు అద్భుతాన్ని పొందుకున్నారు, ఎలా యేసుక్రీస్తు ప్రభు తన కుమారుణ్ణి రక్షించి సజీవుడిగా ఉంచాడు. ఈ సాక్ష్యం అంతా మరి ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని సిస్టర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఏమేమి గొప్ప కార్యాలు చేశారో ఈ గొప్ప మహాసాక్ష్యం అంతా మనం సిస్టర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు స్వప్న. నేను ఎల్బీ నగర్లో ఉంటున్నాను. ఎల్బీ నగర్ బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తాను. నా సాక్ష్యం ఏంటంటే, నా చిన్నప్పుడు నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు 5 ఇయర్స్. మా తమ్ముడు చిన్న బాబు అనమాట, 21 డేస్ బాబు. అప్పుడు అంటే మా అమ్మకి ఏం తెలియదు. అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మకి బయటి ప్రపంచం అనేది తెలియదు. మా నాన్న అలా చూసుకునేవారు. అప్పుడు ఆ టైంలో దేవుడు మాకు పరిచయం అయ్యాడు. ఒక పెద్దమ్మ వచ్చి, మీరు ఇట్లా దేవుడిని నమ్ముకుంటే మీకు బాగుంటుంది, నీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది రా అని తీసుకెళ్ళింది. మేము మా అమ్మ ఆమె మాటలు అంగీకరించి నేను ఎక్కడికి వెళ్ళను అంటే, మా మామయ్య వాళ్ళు ఇంకా నీకు ఇక్కడ ఏం అవసరం ఉంది, నీ భర్తనే చనిపోయింది కదా, నువ్వెందుకు ఒంటరిగా ఆడదానివి, 3 పిల్లల్ని ఎలా పెంచుతావు అనేసి మా అమ్మని అన్నప్పుడు మా అమ్మ నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అనేసి దేవుడి మీద నమ్మకంతో మా అమ్మ అప్పటి నుంచి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అప్పుడు వెళ్ళినప్పుడు మా మామయ్య బాగా అమ్మతో వాదించేవాడంట. ఎందుకు అక్క, మేమందరము ఇక్కడ ఉంటే నువ్వెందుకు అక్కడ ఉండడము, వద్దు రా, ఎందుకు వెళ్తున్నావు అంటే, ఇంకా మా అమ్మ లేదు, నేను రాలేను, నేను ఇక్కడే ఉంటా అనేసి మా అమ్మ చెప్పింది అనమాట. అప్పుడు మా తమ్ముడికి మాటలు రావు, నడవడం రాదు. అంటే మేనరికం అనమాట మా అమ్మది. అంటే మా మామయ్య అన్నారు, సరే నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా అక్క, నీ కొడుక్కి మాటలు వచ్చి నీ కొడుకు నడిస్తే మేము చర్చికి వస్తామనేసి చెప్పారనమాట. అయితే చర్చికి వస్తాము అనేసి అమ్మకి చెప్పినప్పుడు అదే అద్భుత రీతిగా మా తమ్ముడికి 7 ఇయర్స్కి నడవడము, మాటలు రావడము స్టార్ట్ అయినాయి. అప్పుడు మాకు కొంచెం తెలివి వచ్చింది, కానీ అంత తెలియదు. మా అమ్మ అప్పుడు అడిగిందంట మా మామయ్యని, నా కొడుక్కి మాటలు వస్తే మీరు వస్తా అన్నారు కదా తమ్ముడా,
అనేసి అడిగినప్పుడు వస్తాంలే వస్తాంలే అనేసి ఇక చాలా సంవత్సరాలు అలానే గడిపిండు. అనుకో అద్భుత రీతిగా ఏంటంటే మా మామయ్య కూడా మారు మనసు పొంది తను ప్లేస్లో సొంతంగా మా మామయ్య ప్లేస్ ఇచ్చి చర్చికి తనే ఒక చర్చి కట్టించి ఇప్పుడు ఆ చర్చి నడుపుతున్నాడు మా మామయ్య. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 13 years అవుతుంది. మ్యారేజ్ అయిన 8 monthsకి నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక 6 monthsకి నాకు ఫీవర్ రావడము, కొంచెం మోషన్స్, కొంచెం వాపు రావడము స్టార్ట్ అయింది. అప్పుడు అలా అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంట్రోల్ అవుతావులే అని గ్లూకోజ్లు పెట్టడము, ఇంజెక్షన్ చేయడం చేశారనమాట. అలా అయినా కనుక కంట్రోల్ అవ్వలేదు నాకు. మా మమ్మీని మామూలుగా ఎలా పిలిచారంటే నాకు సీరియస్ కండిషన్ ఉందని పిలవలేరు. మామూలుగా ఫీవర్ వచ్చింది రా అని పిలిస్తే మమ్మీ వచ్చింది. మమ్మీ వచ్చాక మమ్మీని వదిలేసి ఇంకా ఎవరు రాలేదు నా దగ్గరికి. బాక్స్ ఇచ్చి వెళ్ళేవారు తప్పితే ఇంకా నా దగ్గరికి ఎవరు రాలేరు. ఆ టైంలో డాక్టరు ఏమన్నారంటే ఒక 4-5 days అయిన తర్వాతకి అమ్మ కండిషన్ ఏం బాగాలేదు, ఇట్లా ఎవరో ఒకరు మీ హస్బెండ్ వాళ్ళని పిలిపి అన్నప్పుడు అందరు వచ్చారు. మా హస్బెండ్ మా అత్త అందరు వచ్చారు. మేడంని బతిలన్నా కనుక లేదు మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. అయితే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మా మమ్మీ నైట్ బాగా ఏడుస్తుంది, మా మమ్మీ నేను ఏడుస్తున్నప్పుడు అసలుకి అనుకోని అద్భుత రీతిగా పక్కన మా బెడ్లో ఉన్నది ఫాస్టర్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఫాస్టర్ వాళ్ళని మాకు తెలియదు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంటే పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు మా కోసం ప్రార్థన చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా ఏకీభవించాము. ఆ రోజు నైటు 2 గంటలకి అనుకోని రీతిగా ఉస్మానియా నుంచి ఒక డాక్టర్ వచ్చారనమాట. అయితే సడన్గా మేడం ఉండి ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, ఇట్లా కండిషన్ ఇది అన్నప్పుడు అసలు నాకు ఆ టైంలో దేవుడే నా దగ్గరకు వచ్చి నన్ను తాకాడేమో అనిపించింది. ఆ రోజు ఆ డాక్టర్ గారు ఇంజెక్షన్ వేయడం వల్ల అప్పటి నుంచి నాకు ఇంకా మళ్ళీ నాకు దేవుడు ముట్టి నన్ను స్వస్థపరిచింది కాబట్టి నేను చక్కటి కుమార్తెకు జన్మనిచ్చాను. ఆ తర్వాత మళ్ళీ పాప బాగుంది. తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ 4 yearsకి కన్సీవ్ అయ్యాను. 6 months రన్నింగ్ అవుతుంది. అయితే పాప వాష్రూమ్కి వెళ్తే పాప కోసమని వెళ్ళాను. ఏమన్నా పడుతుందేమో, అప్పటికి పాపకి 3.5 అనుకుంటాను. వెళ్ళేసరికి నేను చూసుకోకుండా వాటర్ మీద కాలేసి జారి పడిపోయినప్పుడు నా చెయ్యికి దెబ్బ తగిలింది. అంటే స్టమక్ ఏం తగలలేదు. ఎందుకైనా మంచిది అన్న ఆలోచనతో మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసి ఏమన్నారంటే లేదు లోపల బేబీ చనిపోయింది, 14 days అవుతుందమ్మా, మీరు ఎలా ఉంటున్నారు, అసలుకి మీరు తింటున్నారా, మీకు ఏం పెయిన్ అనిపించట్లేదా, మీకు ఏం బాధ కలగట్లేదా అన్నప్పుడు మేము మాటలు రావట్లేదు. ఆ టైంలో చాలా అంటే చాలా షాక్ అయిపోయాము. అంటే నాకు తిరుగుతున్నట్టే ఉంది. అప్పటికి డాక్టర్ గారు ఆ మాట చెప్పినప్పుడు కూడా నా లోపల బేబీ తిరుగుతూనే ఉంది. లేదు నాకు ఇప్పుడు కూడా తిరుగుతుంది అంటే నా మాట మీకు నమ్మడం లేకపోతే పెద్ద స్కానింగ్కి వెళ్ళామనేసి అన్నప్పుడు మళ్ళీ అది కూడా ఎవ్వరికి చెప్పలేదు. నేను నా భర్త దిల్షుక్ నగర్ వెళ్ళి అక్కడ కూడా స్కానింగ్ తీయించాము. అక్కడ కూడా వాళ్ళు అన్నారు ఎమర్జెన్సీ బేబీని తీసేయాలి, లేకుంటే బాడీ మొత్తం విషం ఎక్కి అసలు ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేము, 14 days అయిపోయింది అనేసి అన్నప్పుడు మేము ఎంత ఏడ్చామంటే అసలుకి చాలా అంటే చాలా ఏడ్చాము. ఇంకా దేవా నీ చిత్తం ఎట్లుందో అట్లనే అనేసి ఇక అది అక్కడికి అయిపోయిన తర్వాతకి ఇక చాలా మళ్ళీ ఒక 1 yearకి మళ్ళీ సేమ్ కన్సీవ్ అయ్యాను. 3 monthsకి మళ్ళీ అబార్షన్ అయింది. మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ 3 months అట్లా 3 times జరిగింది. 3 times జరిగినప్పుడు ఎన్నో అవమానాలు, ఎంత అంటే నా కుటుంబమే నన్ను ఎత్తిపొడిచింది. చాలా అంటే చాలా బాధ పెట్టారు, చాలా గాయపరిచారు. నా పాప కూడా చాలా పక్కన పిల్లల దగ్గరికి వెళ్తే మీకు ఇలా జరిగింది కదా, మా పిల్లల దగ్గరికి రావద్దన్నప్పుడు మేము చాలా ఏడ్చాము. పులిపీఠం దగ్గరకు వచ్చి ఆ నైట్ మేము ఇక్కడ చర్చ్లోనే పడుకొని మేము ప్రార్థన చేసుకున్నాము. దేవా నీ చిత్తం అయితే ఇవ్వు, అంతేగాని నేను ఇంకా ఈ బాధలన్నీ నేను భరించలేను అనేసి చర్చికి రావడం బంద్ చేశాను. నేను రాలేను చర్చికి, దేవుడు నాకు ఏం చేసిండు అనేసి నేను చర్చికి రాను అనేసి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పాస్టర్ అమ్మగారు ఏమైంది పాప ఎందుకు రావట్లేదు అంటే నాకు రావాలనిపించట్లేదమ్మా, చాలా బాధపడుతున్నా, నేను ఇంకా నా వల్ల కావట్లేదు. ఏం చేశాడు దేవుడు, నాకు చేసిన మేలులన్నీ మర్చిపోయాను. ఆ క్షణం మనం మనుషులం కదా, ఆ క్షణము మర్చిపోయి నేను అలా మాట్లాడినప్పుడు పాస్టర్ అమ్మ గారి ఇంటికి వచ్చి పాపం మనం అలా చేయకూడదు,
ఏదో కీడు వెనుక మేలు కొరకే కదా ఇవన్నీ జరిగేది, నీకు ఏదో దేవుడు మేలు చేయబోతున్నాడు అనేసి పాస్టమ్మ గారు చాలా ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పినాక మళ్ళీ చర్చికి రావడం స్టార్ట్ చేసాము. మళ్ళీ ఒక 2 వీక్స్ అట్లా రాలేదు చర్చికి. మళ్ళీ చర్చికి వచ్చాక మేము ప్రేయర్ చేసుకున్నాం, దేవా నీ చిత్తం అయితే నాకు బాబుని, అది కూడా బాబు అయినా పర్లేదు పాప అయినా పర్లేదు, అది కూడా నీ సేవకు వాడబడేటట్లయితే ఇవ్వు, లేకుంటే అసలు నాకు వద్దు ఇంకా చాలు అనేసి మేము ప్రార్థన చేసుకొని ఇంకా వదిలేసుకున్నప్పుడు 2020లో కరోనా లాక్డౌన్ అప్పుడు అనుకోని రీతిగా, అంటే నేను కన్సీవ్ అయ్యాని నాకు కూడా తెలియదు. నేను అప్పుడు డ్యూటీ చేస్తున్నాను. సడన్గా నాకు కొంచెం సిమ్టమ్స్ అనిపించేసరికి కొంచెం ఆలోచించి మళ్ళీ ఇలా జరుగుతుందేమో అన్న, కొంచెం ఇంతకుముందుకు అవన్నీ జరిగాయి కాబట్టి మళ్ళీ డౌట్ నాలో మొదలైపోయింది. అంటే ఇంకా ఈసారి ఏంటంటే కన్సీవ్ అయినా కనుక ఇంకా పట్టించుకోలేదన్నమాట. దేవుని చిత్తము ఇస్తే ఇచ్చాడు, లేకుంటే ఆయనది అనుకుంటే ఉంచుకుంటాడు, ఆయన కోసం వాడబడితే ఉంచుతాడు అనేసి ఇక వదిలేసుకున్నాము. అట్లా 8 months అయింది. 8 months అయిన తర్వాత మార్నింగ్ స్కానింగ్కి వెళ్ళాము. 8 months అప్పుడు స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే బేబీ కదలికలు లేవు. ఇక డాక్టర్ గారు మళ్ళీ అన్నారు, అసలు మూమెంట్స్ అనేవి లేవమ్మా, చూద్దాం సాయంత్రం వరకు చూద్దాం అనేసి అన్నప్పుడు మేము ఇంటికి వచ్చాము. ఆ రోజు ఏంటంటే మా వదినకి లోపల అంటే బేబీ చనిపోయి ఉంది. వదినే నేను సేమ్ ఒకే టైంలో కన్సీవ్ అయ్యాం, మా అన్నయ్య భార్య. అయితే మా వదినే లోపల బేబీ చనిపోయింది అనేసి మా అన్నయ్య 3 గంటలకు చెప్పాడు. ఆ టైంలో నేను గట్టిగా ఏడవడము అది ఇది చేసినప్పుడు ఇంకా మా హస్బెండ్ అంటే ఇంకా భయపడుతున్నాడు, తనకు కూడా ఇలా అవుతుందేమో, ఇన్ని అయినాయి కదా, ఈసారి అయితే ఇంకా ఏమైపోతుందో అనేసి ఇంకా ఎవరికి ఏం కాలేదని నాకు అంతా నచ్చ చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూనే వెళ్తున్నాము. నేను ఎప్పుడు బండి మీద వెళ్ళినా కానీ ఎనీ టైం పాడుతూనే ఉంటాను. పాడుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పటికీ సరే పాట పాడుకుంటూ వెళ్తాను. నేను పాడుకుంటూ వెళ్తున్నాను. డాక్టర్ గారు రాగానే ఫస్ట్ అమ్మాయిని పంపించండి పలానా అమ్మాయిని అన్నప్పుడు, వెళ్ళినప్పుడు వాళ్ళు స్టమక్ మీద స్కానింగ్ చేసేది ఇలా పెట్టినప్పుడు ఒకేసారి ఇట్లా కిక్ ఇచ్చాడు అనమాట. అప్పుడు అసలు డాక్టర్ గారు ఫేస్లో అసలు ఎంత చిరునవ్వు వచ్చిందంటే, మా ఫేస్లో కంటే డాక్టర్ గారి ఫేస్లో ఆనందం అసలు మేము మర్చిపోలేము. ఆ రోజు ఆ డాక్టర్ గారు అలా నవ్వేసరికి డాక్టర్ గారు సడన్గా అనేసారు, అసలు చెప్పకూడదు, మీ వాడు చాలా గట్టోడు అన్నాడు. అప్పుడంటే మేమైతే దేవుడికి నేను అక్కడనే అన్నా, దేవానికి వందనాలు అన్నప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మ మీరు క్రిస్టియన్స్ అనేసి అన్నారు. అంటే అవును డాక్టర్ గారు, అంటే ఎంత గొప్ప వాళ్ళమ్మా మీరు, అసలు నేను కూడా నమ్మలేదమ్మా, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం కదలిక లేకుండా ఉన్నాయి కూడా, ఈసారి కూడా మళ్ళీ అలా జరిగితే మీరు ఏమైపోతారో అనేసి అనుకున్నాము. మీరు ఇక్కడికి వచ్చి మీరు చాలా మంచి పని చేశారమ్మా అనేసి అన్నప్పుడు అప్పుడు దేవుడికి చాలా వందనాలు చేసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ ప్రేయర్ వల్లనే పుట్టాడు, అంత బాగానే ఉంది. సడన్గా ఫస్ట్ బర్త్డే అయిపోయింది, ఫీవర్ స్టార్ట్ అయింది అనమాట బాబుకి. అంటే సేవ కడుపులో ఉన్నప్పుడే సేవకి ఇచ్చేసినాం కదా, నీ సేవకు వాడబడేటట్లయితే నువ్వు ఇవ్వండి, లేకుంటే నాకు వద్దు అనేసి నేను ఒప్పందం చేసుకున్నాను, నేను నా భర్త. ఆ టైంలో ఏమైందంటే సైతాన్ బాగా శోధించింది మమ్మల్ని. మేము సేవకి ఇచ్చేసినాం కదా, ఆ టైంలో ఇంకా సడన్గా ఫీవర్ రావడము, మొత్తము బాబుకి ఉలుకు పలుకు ఏం లేదు. ఇట్లా వేస్తే ఇలా పడిపోతుండు, ఇలా వేస్తే ఇలా పడిపోతుండు, మాటలే ఓన్లీ ఇలా చూస్తున్నాడు అంతే. అన్ని హాస్పిటల్ తిరిగాము, 2 lakhs వరకు పెట్టుకున్నాము ప్రైవేట్ హాస్పిటల్లో, అయినా కాలేదు. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన ఒక 1 week మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మేము నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మా చుట్టుపక్కల జనము అంతా వీళ్ళు అసలు ఏమన్నారంటే, ఏముందని ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు, అయిపోయింది దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అనేసి చాలా అంటే చాలా ఇదిగా మాట్లాడారు. అయినా కానీ ఆ క్షణం మేము ఒక్క మాట కూడా నోరు తెరవలేదు. ఎందుకంటే దేవుడు గొప్పోడు కదా, ఆయన ఇచ్చిండు కదా, ఆయన ఎలా తీసుకుంటాడు, ఆయన కోసం వాడబడాలి కదా అనేసి చాలా గట్టి నమ్మకంతో మేము వెళ్ళిపోయాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్క రూమ్లో ఒక 500 members చిల్డ్రన్స్ ఉన్నారు, ఓన్లీ పేషెంట్స్ వరకే. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మొత్తం ఒక 1000 members దాకా ఉన్నారు. ఆ టైంలో నేను చాలా ఏడ్చాను, దేవ తీసుకొచ్చి నరకంలో పడేసినావు, నరకం అంటే బ్రతుకున్నాగానే చూస్తున్నాం, చనిపోవడం కాదు, కానీ ఎందుకు దేవా ఇలాంటి ప్లేస్లో మమ్మల్ని తీసుకొచ్చావు అనేసి చాలా ఏడ్చాను.
నా భర్తను కూడా రానివ్వట్లేరు. నేను పైన ఉన్నాను, నా భర్త కింద ఉన్నాడు. చాలా అంటే చాలా గడికొకటి చెప్తున్నారు. తనకి ఏమన్నా టీవీ ఉందా, క్యాన్సర్, అన్ని కొత్త కొత్త డౌట్లు అన్నీ అడుగుతుంటే చాలా అంటే చాలా భయం. ఒక్కదాన్నే కదా, తట్టుకోలేకపోతున్నాను నేను. మా హస్బెండ్కి ఊక ఫోన్ చేస్తున్నాను, ఇట్లా అంటారు అంటే అవన్నీ నువ్వేం భయపడక అనేసి మా హస్బెండ్ అన్నారు. ఆ టైంలో పాస్టర్ ఆంటీ గారు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి, పాప దేవుడు ఉన్నాడు, మీరు వచ్చేసేయరు పాప, వద్దు ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైతుంది హాస్పిటల్లో, ఏం కాదు, దేవుడి మీద భారం వేసి మేము అందరం ప్రార్థన చేస్తున్నాం, మీరు వచ్చారు పాప అన్నప్పుడు అక్కడ వన్స్ ఒక్క టైం అందులో అడుగు పెట్టినామంటే మనం బయటికి రానికి లేదు, వాళ్ళు పంపించే వరకు. అది ప్రాణాలతో వచ్చినా సరే రాకున్నా సరే వాళ్ళు పంపించేంత వరకు అందులోనే ఉండాలి. సంఘం అంతా ప్రార్థన, అసలు మాకు తెలియని వాళ్ళు కూడా డానియల్ కోసం ప్రార్థన చేసిండు. ఆ టైంలో దేవుడు ఎంత గొప్పగా వాడుకుందంటే అసలుకి ఆ రోజు అందరు ప్రార్థన మేము అప్పుడు డిశ్చార్జ్ వచ్చినామంటే డానియల్కి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆయాసం అనేది మళ్ళీ మేము అడ్మిట్ అనేది చేయలేదు. దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసిండు, ఇంకా చేస్తూ ఉంటాడని నమ్ముతున్నాను. మా అన్నయ్యకు నా మ్యారేజ్ అయిన 8 monthsకి అన్నయ్యకి మ్యారేజ్ అయింది. ఏంటంటే మేము మేనరికం చేసుకున్నాడు అనమాట అన్నయ్య. అయితే ఫస్ట్ బాబు మ్యారేజ్ అయిన 3 yearsకి బాబు పుట్టాడు. వాళ్ళకు కూడా 6 monthsకి బాబు చనిపోయాడు. పుట్టిన 6 monthsకి మేనరికం లోపం వల్ల ఆయన అలా పుట్టాడు అబ్నార్మల్గా అనేసి బాబు చనిపోయిన తర్వాత మళ్ళీ వదిన కూడా కన్సీవ్ అయిన తర్వాత లోపల బేబీ చనిపోయింది. మళ్ళీ 8 monthsకి బేబీ చనిపోయింది. చనిపోయినప్పుడు మేము అంటే మా చర్చ్లో ఏంటంటే ఫస్ట్ మరి ఎవరికి పిల్లలు లేకున్నా ఎవరికి ఏ అవసరతలు ఉన్నా రిజిస్టర్లో రాసి పెడతారనమాట. అయితే మా చర్చ్లో రిజిస్టర్లో రాసి పెట్టారు పిల్లల కోసం అనేసి. అయితే అందరు ప్రార్థన చేశారు పిల్లల కోసము. దేవుడు అనుకోని రీతిగా 10 సంవత్సరాలకి మా అన్నయ్యకి చక్కటి కుమార్తెను దయచేసిండు దేవుడు. అందును బట్టి దేవునికి కొందరు ఓన్లీ ఇది దేవునికే సాధ్యము. అందరు ఏమన్నారంటే మా అన్నయ్యకి తెలివి లేదు, ఇంకా వీడికి ఏం మేనరికం కదా, ఇంకా పుట్టరు ఇంకెందుకు అనేసి ఆల్రెడీ మా వదినకి ఒక ట్యూబ్ తీసేశారనమాట. బేబీ లోపల ట్యూబ్లో ఉండిపోయింది, గర్భసంచిలోకి వెళ్ళకుండా ట్యూబ్లో ఉండిపోయింది. అవి ఉండిపోవడం వల్ల తనకి కష్టమైపోయింది ప్రెగ్నెన్సీ అనేది. ఓన్లీ ప్రార్థన వల్లనే సాధ్యం అయిపోయింది అనమాట. మా అన్నయ్యకి చక్కటి కుమార్తెను దేవుడు దయచేసిండు, అందును బట్టి దేవునికి వందనాలు. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీకి 6 months బ్యాక్ ఊర్లో వెళ్ళి వస్తుందన్నమాట. వస్తుంటే ఒకతని బైక్ లిఫ్ట్ అడిగింది. అయితే తను ఎలా తీసుకెళ్ళాడో తెలియదు, తను తీసుకెళ్లే విధానం ఎలా ఉందో కూడా ఎవరు చూడలేదన్నమాట. తను తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయింది. తను భయంతో మమ్మీని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటికి మమ్మీ యాక్సిడెంట్ అయి పడిపోయి కూడా ఒక 15 నిమిషాలకు ఎక్కువ అయిపోయిందంట, 20 నిమిషాలు అయిపోయిందంట. మొత్తం రక్తమడులో పడి బ్లడ్ అంతా చీర అంతా ఒళ్ళంతా తడిసిపోయి మూలుగుతున్న సమయంలో ఇంటి దగ్గర మా వదిన కొడుకు ఉన్నాడు. తను సూర్యాపేటకు వెళ్ళాలి అనేసి తను వెళ్తూ ఉంటే ఎవరో పడిపోయారు ఇక్కడ మూలుగుతున్న శబ్దం వినిపిస్తుందని తను చూసేసరికి మా అమ్మ అయ్యో మా పెద్దమ్మ ఇక్కడ పడిపోయింది అనేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 1 day వాళ్ళు హాస్పిటల్లో ఉంచుకున్నారు. మమ్మీకి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ అంతా ఇక్కడ పగిలిపోయింది అనమాట, బ్లడ్ ఆగట్లేదు. దేవుడు ఏంటంటే ఇది ఒక గొప్ప కార్యం మాకేం చేసింటాం. మమ్మీ అంత బ్లడ్ పోయినా కనుక మమ్మీ కోమాలకు వెళ్ళలేదు, మమ్మల్ని ఎవరిని మర్చిపోలేదు. కాకపోతే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళు ఏమన్నారంటే లేదు, ఛాన్స్ లేదు, ఏ క్షణమైనా చనిపోవచ్చు, తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు ఇంకా మేము చాలా అంటే చాలా ఏడ్చాము. అసలుకి మాకు ఎక్కడ దారి దొరకట్లేదు. అసలుకి నేను హాస్పిటల్ గేట్ అందరు లోపల ఉంటే నేను హాస్పిటల్ గేట్ బయట కూర్చొని ఏడుస్తున్నాను. దేవా మాకు ఏదైనా ఒక పరిష్కారం చూపించు దేవా, నాకు మా అమ్మ తప్పితే ఇంకెవ్వరు, నా అన్న వాళ్ళు ఎవ్వరు లేరు అనేసి చాలా ఏడ్చాను. ఏడ్చినప్పుడు దేవుడు ఒక డాక్టర్ని చూపిస్తున్నాడు. నేను మొత్తం ఫోన్ అంతా వెతుకుతున్నా కానీ నాకు ఎవ్వరూ కనిపించట్లేరు. నేను ఎవరికి చెప్పాలి, నాకు ఇక్కడ హైదరాబాద్లో ఎవ్వరూ తెలియదు. కానీ బాగా అంటే ఏడుస్తున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నిల్చునే అంత శక్తి కూడా నాకు లేదు, వాయిస్ అంతా వెళ్ళిపోయింది. ఆ టైంలో దేవుడు నాకు ఒక పర్సన్ చూపిస్తున్నాడు. మా ఇంటి దగ్గర ఒక డాక్టర్ ఉంటారు శ్రీనివాస్ అని. ఎందుకో కాల్ చేసి సడన్గా కాల్ అదంతటా అదే కనెక్ట్ అయిపోయింది. ఫోన్ చేసి మళ్ళీ కట్ చేసిన, ఆయనకి కాల్ వెళ్ళిపోతుంది, మళ్ళీ కాల్ చేసిండు, ఏమైంది బిడ్డ అనేసి అన్నారు.
ఏమైంది బిడ్డ, ఫోన్ చేసినావు, ఈ టైంలో ఫోన్ చేసినావు అంటే డాక్టర్ గారు అనేసి నేను గట్టిగా ఏడ్చాను. ఏమైందమ్మా, ఏమైంది స్వప్న అన్నప్పుడు డాక్టర్ గారు అమ్మ పరిస్థితి ఇలా ఉంది, లేదు అంటున్నారు, ఛాన్స్ లేదు అంటున్నారు, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళినా కనుక వేస్ట్, తీసుకెళ్తుంటే మధ్యలో చనిపోతే మాకు సంబంధం లేదు, అసలు ఆ బ్లీడింగ్ అనేది ఆగట్లేదు అనేసి అంటున్నారు డాక్టర్ గారు అన్నప్పుడు ఆ డాక్టర్ గారు దేవుడు ఆ డాక్టర్ గారు రూపంలో మాట్లాడాడు. మీ మమ్మీకి ఏమి కాదు, మీ అమ్మని తిరిగి ప్రాణాలతో పంపించే బాధ్యత నాది అని ఒక్కటే మాట. నా మీద నమ్మకం ఉంటే నువ్వు తీసుకొని వచ్చేసే హైదరాబాద్కి, లేకుంటే వదిలేసే అని అన్నాడు. ఆ టైంలో మేము దేవుడి మీద భారం వేసేసి మేము అంబులెన్స్లో తీసుకొని వస్తున్న సమయంలో హైత్ నగర్ రాగానే మా మమ్మీ మొత్తం పీకేసుకోవడం స్టార్ట్ చేసింది. పెట్టిన గ్లూకోజ్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ వాటర్ ఇవ్వండి అన్నీ తీసేస్తుంది, కదులుతుంది, పల్స్ రేటు పెరుగుతుంది తగ్గిపోతుంది. గట్టిగా ప్రేయర్ వాయిస్ రావట్లేదు, నన్ను ఏడవద్దంటున్నారు, కళ్ళ పంట చుక్క కూడా రావద్దని లోపల డాక్టర్ అంతా ట్రైనింగ్ ఇచ్చిండు. మీరు మంచిగా మాట్లాడాలి, ఆ ముందు కొంచెం కూడా మీరు ఇట్లా నర్వస్ అవుతున్నట్టు బాధపడుతున్నట్టు కన్ఫ్యూజన్ అంటారు, కానీ నా వల్ల అవ్వట్లేదు. మమ్మీ ఎక్కడ మాకు దూరం అవుతుందో అన్న టెన్షన్లో దేవా ఏంది దేవా ఇది, మేము ఏమన్నా తప్పు చేస్తున్నానా, నేను తీసుకొచ్చి మా అమ్మని ఎందుకు నేను ఇట్లా వేసుకుంటున్నా అనేసి నేను చాలా ఏడుస్తున్నాను లోపల. మేము ఇక్కడికి తీసుకొచ్చి 1 day అయినాక చాలామంది పాస్టర్స్ వచ్చారు హాస్పిటల్కి, ప్రేయర్ చేశారు. వాళ్ళు ఇదే చెప్తున్నారు, మీ మమ్మీకి ఏం కాదమ్మా, నువ్వు అధైర్యపడొద్దు, దేవుడు మీకు ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు కదా, ఇది కూడా దేవుడి కోసమే, మీకు ఏదో మేలు కోసమే చేస్తున్నాడు, అంతేగాని నువ్వు అధైర్యపడొద్దు, ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా, మీ అన్నకి ఏం తెలియదు, నువ్వే ఇలా ఉంటే ఎట్లా పాప అని అందరు ధైర్యం చెప్తురు. దేవుడు అసలు గొప్పగా అనుకోని రీతిగా డాక్టర్ వచ్చి అసలు ఏమన్నారంటే, ఒక్క నైట్ ఐసీయూలో ఉన్నారు, ఒక నైట్ ఉన్నాక మళ్ళీ నెక్స్ట్ డేకి పిలిచారనమాట. ఇంటర్నల్ బ్లీడింగు ఆగిపోయింది, ఆమెకి ఏ ప్రాబ్లము లేదు, ఆమెకి లోపల ఉన్నది కూడా బ్లడ్ కూడా క్లాట్ అయిన బ్లడ్ కూడా క్లియర్ అయిపోయింది, మీ మమ్మీకి ఏం కాదు పో బిడ్డ అన్నాడు. అసలు ఎంత సంతోషపడినామంటే, దేవుడు అనుకోని రీతిగా మా అమ్మని కాపాడి మా అమ్మని ఈరోజు మా కళ్ళ ముందంటే ఓన్లీ దేవుడు ప్రార్థన వల్లనే, దేవుని వల్లనే మేము ఇలా ఉండగలుగుతున్నాం, దేవుని వల్లనే సాధ్యమైంది. ఇదంతే చిన్న సాక్ష్యం, దేవుడు దీనికి ఆశీర్వదించు. ఆమేన్. ప్రైజ్. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను సిస్టర్. మీ మదర్ ఫాదర్ ఒకప్పుడు విగ్రహారాధికులు, వెంకటేశ్వర స్వామిని పూజించేవారు, అంతేనా? సో మరి మీ ఫాదర్ చనిపోయిన తర్వాత మరి మీ మదర్ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చారో మరి మీరు చాలా కష్టాలు అనుభవించారు. మరి ఇన్ని కష్టాలు అనుభవించినప్పుడు మరి మీరు యేసుక్రీస్తు ప్రభులోకి వచ్చినందుకే మీకు ఇన్ని కష్టాలు, ఎందుకు వెళ్ళారు అక్కడికి, మన దేవుళ్ళ దగ్గరికి, మన విగ్రహారాధి, మన హిందూ దేవుళ్ళ దగ్గరికి వచ్చేయండి అని ఎవరన్నా అన్నారా? అన్న చాలా మంది మమ్మీని అలా ఫోర్స్ చేశారు కూడా. మామయ్య వాళ్ళు కూడా ఏం బాగు చేసిండు మిమ్మల్ని దేవుడు, మీరు నమ్ముకుంటే ఏం మంచిగా అయింది అనేసి తమ్ముడు విషయంలో అన్నారు. అప్పుడు మమ్మీ వెనకడుగు వేయలేదు, అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా దేవుని విషయంలో అమ్మ వెనకడుగు వేయలేదు. ఓకే, చాలా వందనాలు సిస్టర్. మరి మిమ్మల్ని ఎవరన్నా ఈ మదర్ విగ్రహారాధనని, హిందూ దేవుళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది, మీ మదర్ వెనకాల నువ్వు కూడా అలాగే వెళ్ళిపోయావు, అందుకే నీకు ఇన్ని కష్టాలు, యేసుప్రభుని నమ్ముకున్నందుకు నువ్వైనా వచ్చేసేయి మన విగ్రహారాధన హిందూ దేవుళ్ళ దగ్గరికి అని ఎవరన్నా అన్నారా? అంటే బాబు విషయంలో, బాబు అంటే నాకు అబోషన్స్ అయిన టైంలో ఇంటి పక్కన వాళ్ళు ఏం చేసిండు మీకు దేవుడు, ఇంతగానం వెళ్తారు కదా మీరు, ఎందుకు ఇట్లా అవుతుంది, దేవుడు ఉన్నారా అది అనేసి అన్నప్పుడు మేము వాళ్ళని కొట్టిపారేసినాం అనమాట. ఏదో మేలు కోసమే దేవుడు ఇలా చేస్తున్నాడు కదా, ఏది ఏమైనా వెనకకి తిరిగి రావడం అంటూ జరగదు అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా వందనాలు సిస్టర్. మరి మీ మదర్ మరి తిరిగి మన విగ్రహారాధన వైపు వచ్చేయండి, ఇన్ని కష్టాలు మీకు ఎందుకు అని అన్నప్పుడు తను వెళ్లకుండా యేసు ప్రభువులోనే నిలబడ్డారు. మరి అలా నిలబడినప్పుడు మరి తనకి యాక్సిడెంట్ అయ్యి ఇంత సివియర్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి మొత్తం హెడ్ ఇంజరీ అయ్యి తను మరి ఇంత సీరియస్ కండిషన్లోకి, ఐసీయూ కండిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మరి చూసారా మేము చెప్పిందే నిజమైంది కదా, మీరు ఇప్పటికైనా వచ్చేయండి అని మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అన్నారా? లేదు అనుకోండి. ఏంటంటే మమ్మల్ని అన్న వాళ్ళు కూడా దేవునిలోకి వచ్చారనమాట. మమ్మల్ని అని మా మమ్మీని అన్న వాళ్ళు కూడా దేవునిలోకి వచ్చి వాళ్ళు కూడా బాప్టిజం తీసుకోవడం, స్వస్థత పొందడం జరిగింది. ఓకే ఓకే. సో వాళ్ళు కూడా యేసు ప్రభు ద్వారా గొప్ప కార్యాలు పొందుకుని సో వాళ్ళంతటి వాళ్ళు మారారు. చాలా చాలా వందనాలు సిస్టర్. ఇంకో ప్రశ్న సిస్టర్, ఇప్పుడు మరి మీకు
3 సార్లు మీకు అబార్షన్ అయింది. సో 3 సార్లు అబార్షన్ అయినప్పుడు ఇంకా మీరు విసిగిపోయి ఇంకా ఎందుకు ఈ విశ్వాసము, ఎందుకు ఈ భక్తి, ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవడం, ఇన్ని కష్టాలు, ఇన్నిసార్లు అబార్షన్లు, అందరితో అవమానము, నిందలు, సొంత వారే హింసిస్తున్నారు, ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల ఇంత అవమానాలు ఎందుకు అని మీరు కొన్ని రోజులు చర్చ్ కూడా ఒక 2 వారాలు చర్చ్ కూడా మానేశారు. అంటే ఇంకా మీకు అంత విసిగిపోయిన సిచ్యువేషన్. మరి ఆ టైంలో మీకు ఏమనిపించింది? అలాగే మీ కొడుకు, మీ అబ్బాయి డానియల్ని మళ్ళీ మీరు కన్సీవ్ అయినప్పుడు, మీకు తను డెలివరీ అయిపోయి మంచిగా పుట్టిన తర్వాత మీకు మళ్ళీ అది గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ రోజు ఏమనిపించిందంటే దేవుడు ఈమెయిల్ కోసమే ఆ రోజు అలా చేశాడేమో అనేసి అది గుర్తొచ్చినప్పుడే అనిపిస్తుంది. అంటే నేను అప్పట్లో అంత దేవుళ్ళు అంతా ఉండేదాన్ని కాదు. అంటే వస్తున్నా, వెళ్తున్నా అలా ఉండేదాన్ని. అంటే సేవకి ఇవ్వాలి పిల్లల్ని అన్న ఆలోచన మాలో కలగలేదన్నమాట. ఇవన్నీ అయిన తర్వాత మాలో ఆ తలంపు అనేది వచ్చింది, సేవకి ఇచ్చేస్తాము అన్న ఆలోచన వచ్చింది. అంటే యాక్చువల్ ఏంటంటే మా అత్తగారు నా భర్తని సేవకు సమర్పించుకుందంట. కాకపోతే నా భర్త సేవకుడు కాలేదు, మా మరిది గారు సేవకుడు అయ్యాడు. అయితే దేవుడు అలా ప్రేరేపించాడేమో మమ్మల్ని. మేము అందుకోసమనే డానియల్ కడుపులో ఉండగానే మేము దేవుడికి సమర్పించుకున్నాము. అలా అయితే మాకు ఇవ్వండి, లేకుంటే వద్దు అనేసి ఇంకా నేను గట్టిగా అనుకున్నాను అనమాట. ఎప్పుడూ నడుస్తూ ఉండేదాన్ని. 2020లో మొత్తం కరోనా లాక్డౌన్ కదా, డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను కన్సీవ్ అయిన విషయం కనీసం పక్కన వాళ్ళకు కూడా తెలియదు అనమాట. డ్యూటీకి వెళ్తుండేదాన్ని, వస్తుండే. ఒక 6-7 months దాకా ఎవరికి దేవుడు అంటే అలా కాపాడిండు నన్ను తెలియకుండా. అంటే సైతాన్ శోధనలు పెడుతుంటది కదా, మళ్ళీ ఇలా అయింది, మళ్ళా అంటే ఏదన్నా జరిగితే మళ్ళీ ఇంకేమైనా అంటారేమో, ఇంకా ఇవన్నీ భరించడం అనేది చాలా విసిగిపోయినాం అనమాట. అంటే ఇంకా నాకు కూడా ఛాన్స్ లేదన్నారు, లాస్ట్ ఛాన్స్ అన్నారు డాక్టర్స్ అన్నారు. మొత్తం గర్భసంచి కూడా స్మాష్ అయిపోయింది, మొత్తం పల్సగా అయిపోయింది. డెలివరీ టైంలో కూడా మా హస్బెండ్ బలవంతం వల్ల ఆ రోజు సిజేరియన్ చేయించుకోవాల్సి వచ్చింది, లేకపోతే నేను ప్రమాదంలో పడేదాన్ని. అప్పటికి గర్భసంచి కుట్లు పిగిలిపోతున్నాయి అన్నమాట. అంటే పెయిన్ వస్తుంది నాకు. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే బాబు తిరగడం వల్ల పెయిన్ వస్తుందేమో లోపల అనేసి నేను అలా అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ మాకేం చెప్పిందంటే గర్భసంచి మొత్తం పిగలడం స్టార్ట్ అయిపోయింది, తనంతట తాను బయటికి రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అది పిగిలిపోయి ఇంకా ఆ రోజు కనుక మేము వెళ్ళుండకపోతే అంటే దేవుడు పంపించుంటే నా భర్త వచ్చి ఆగుదాం, మా అమ్మ ఉండి ఆగుదాము అయ్యా, ఎందుకు వెయిట్ తక్కువ ఉన్నాడు కదా, 3 కిలోలే ఉన్నాడంట, ఎవరైతే కానీ ఆపరేషన్ చేయించేస్తా అనేసి అన్నప్పుడు ఊకే వద్దమ్మా, ఇదంతా రిస్క్ వద్దు, ఇప్పుడు వెళ్దాం పదా అనేసి మా హస్బెండ్ బలవంతం వల్ల మేము ఆ రోజు August 3 ఆ రోజు హిందువులది రాఖీ పండుగ అనుకుంటా, ఆ రోజు బలవంతంగా వెళ్ళడం వల్ల డానియల్ మాకు దేవుడు అనుగ్రహించిన గొప్ప గిఫ్ట్. ఎందుకంటే ఆయన కోసం వాడబడాలి కాబట్టి దేవుడు ఆ రీతిగా అద్భుత కార్యం చేసింది. మేము అలా నమ్ముతున్నాం. చాలా వందనాలు సిస్టర్. అదే దేవుడు మనము సహించలేని దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని శ్రమల పాలు చేయరు అని అన్న మాటకి మీరే ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే మరి మీరు మళ్ళీ 4th టైం ఎప్పుడైతే డానియల్ మీరు కన్సీవ్ అయ్యారో, మరి ఐ థింక్ 6th month టైంలోనా మీ ఆల్రెడీ మీ ఎవరికి మీ వదినకి 8th month మిస్క్యారేజ్ అయింది మీ వదినకి. అంటే బేబీ చనిపోయింది. నాకు 8 months, అంటే తనకి నాకు ఒక 1 week తేడా. ఓకే, 1 week తేడా. సో ఆ టైంలో మరి 1 week తేడా తనకి మీరు ఒకటేసారి ఉన్నప్పుడు మరి తనకి మిస్క్యారేజ్ అవ్వడం, అదే టైంకి మరి మీకు భయం రావడం. సో ఒకవేళ అప్పుడు కూడా ఏదన్నా జరగకూడదు జరుగుంటే డెఫినెట్గా మీరైతే మళ్ళీ యేసుప్రభు మోహన్ చూసేవారు కాదేమో, చెప్పలేము. అంటే సాతాను ఇప్పుడు ఆల్రెడీ 3వసారి జరిగినప్పుడే మీరు విసిగిపోయి 2 వారాలు రాని గమనించి, సో ఈసారి కూడా జరిగితే ఇంకేం మొత్తానికి మానేస్తుంది అన్న ప్లాన్తో తను మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు, కానీ దేవుడు సర్వము తెలిసినవాడు కాబట్టి మరి తను మనము భరించేదానికంటే ఎక్కువ ఆయన ఇవ్వడు కాబట్టి
సో మీకు మిమ్మల్ని సంతోషపరచడానికి, సాతాన్ని జయించడానికి దేవుడు మీకు డానియల్ ఇచ్చాడని అనిపిస్తుందా? ఎందుకంటే తన పేరు కూడా మీరు అదే పెట్టారు, డానియల్ అని. ఓకే, చాలా వందనాలు సిస్టర్. చాలా ఓపిక్గా మా ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. విన్నారు కదా సిస్టర్ స్వప్న గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి తను చిన్నగా ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు మరి విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఆ విగ్రహారాధనని విడిచిపెట్టి వారి తల్లిగారు ఈదమ్మగా తనకి ముందు ఉండి తర్వాత మరియమ్మ కింద తను మరి తన పేరు మార్చుకొని యేసు ప్రభువులో విశ్వాసంలో ఎదిగి తన పిల్లలను కూడా మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, తన పుట్టింటి వారి నుంచే తనకి ఎన్నో మరి అవమానాలు వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభు కోసం నిలబడి భక్తి విశ్వాసంలో తన పిల్లల్ని పెంచి, అలాగే సిస్టర్ స్వప్న గారు కూడా మరి ఎన్నో గొప్ప అద్భుతాలు పొందుకొని యేసుక్రీస్తు ప్రభువులో ఇంతవరకు నిలబడిన గొప్ప సాక్ష్యాన్ని మనం విన్నాం. కాబట్టి మీ జీవితంలో కూడా మరి కష్టాలు మీకు ఎదురైనప్పుడు మరి దాన్ని ఓపికతో, సహనముతో, విశ్వాసముతో, ప్రార్థనాపూర్వకంగా ఎలా ఎదుర్కోవాలి, ఎలా యేసుక్రీస్తు ప్రభువు నుంచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలి అన్నదానికి సిస్టర్ సాక్ష్యమే ఈరోజు మనకు ఒక ఆధారంగా ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే కీడు జరిగింది, మనకి ఇలా హాని జరిగింది అని మన కళ్ళకు అనిపిస్తుంది. సిస్టర్ మరి తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను క్రింద పడిపోయి మీ చేతికి దెబ్బ తగిలింది. సో అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కింద పడ్డము, చేతికి దెబ్బ తగలడం అనేది ఒక ప్రమాదం, ఒక కీడు. కానీ అప్పుడు మనకు అర్థం కాదు, మరే ఈ టైంలో ఏంటి ఇలా జరిగింది, ఎందుకు పడ్డామని. కానీ అలా పడడం వల్లే లోపల బేబీ చనిపోయి ఉన్నాడని, వెంటనే తీయకపోతే మొత్తం బాడీ అంతా పాయిజన్ అయిపోతుంది అని మరి డాక్టర్స్ హెచ్చరించడం జరిగింది. లేదు, పడకుండా ఉండుంటే మేలే, కానీ మరి ప్రాణం మీదకి వచ్చేది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని కీడులు అనుమతించినప్పుడు మనకి అది కీడుగా అనిపిస్తుంది మానవ కళ్ళకి, కానీ దేవుని దృష్టిలో ఎంతో గొప్ప కీడు నుంచి ఆయన మనల్ని తప్పించడానికే ఇవన్నీ అనుమతిస్తారు అనడానికి ఈరోజు మనకు ఒక చక్కని ఆధారంగా సిస్టర్ సాక్ష్యం ఉంటుంది. కాబట్టి ఈ సాక్ష్యాన్ని మనం ఒక ఆధారంగా చేసుకుందాం. విశ్వాసంలో మరి ఎలా అయితే సిస్టర్ నిలబడిందో, ఒక 2 వారాలు తను మరి ఎంతకైనా మానవులం కాబట్టి దూరం వెళ్ళినా తర్వాత ఒక దృఢ నిర్ణయంతో నాకు కుమారునిస్తే నేను మీకు మీ సేవలో సమర్పిస్తాను అన్న దృఢ నిశ్చయంతో బలముగా మళ్ళీ మునుపటి కంటే ఇంకెక్కువైన విశ్వాసముతో, ప్రార్థనతో తను 2 శక్తితో తను మళ్ళీ యేసుప్రభులోకి తిరిగి రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఏదో ఒక శోధన వల్ల, ఏదో మీకు కీడు జరిగిందనో, ఏదో మీకు అద్భుతం జరగలేదనో, లేదా మీకు పిల్లలు లేరనో, ఉద్యోగం లేదనో, ఇంకా రకరకాల మీకు అద్భుతాలు రావట్లేదని మీరు యేసుక్రీస్తు ప్రభు నుంచి దూరంగా ఉన్నట్లయితే ఈరోజు సిస్టర్ సాక్ష్యాన్ని మీరు ఒక ఆధారంగా తీసుకోండి. ఓపికతో, సహనముతో, విశ్వాసంతో ఉండండి. తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపడరు, ఎన్నడూ తోకగా ఉండరు, తలగానే ఉంటారు. సో దేవుడు మిమ్మల్ని తప్పకుండా హెచ్చించి ఈ యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపించునుగాక. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉండవచ్చు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు మీకు సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని ముందుకు రండి, మాతో పంచుకోండి. మా ద్వారా 1000 మంది మీ సాక్ష్యం విని ఆత్మీయంగా బలపడి, ఎంతోమందిని ఆత్మీయంగా బలపరిచి యేసుక్రీస్తు నామంని మహింపరచులాగున మీ సాక్ష్యం ఉండాలని ప్రార్థనాపూర్వకంగా రమ్మని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. బాబుని చూపించొచ్చా? చూపించండి. ఆయన తీసుకురా. ఆగస్ట్ 3rd. నాది ఆగస్ట్ 3rd. ఇక్కడ నా దగ్గరికి రా. మా అబ్బాయి కూడా పేరు డానియల్ కాదు, డాడీ. మరి డానియల్ మరి 1 year ఏజ్లో ఉన్నప్పుడు నిమోనియా వచ్చి అందరూ చనిపోతాడు. మీరు యేసుక్రీస్తు ప్రభుని అనవసరంగా నమ్ముకున్నారు, ఈ బిడ్డ ఇంకా బతకడు, హాస్పిటల్కి తీసుకెళ్ళడం వేస్ట్ అని అన్నప్పుడు సిస్టర్ లేదు, నా యేసు ప్రభు బ్రతికిస్తాడు అని విశ్వాసంతో తను ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకుందో గొప్ప స్వస్థత దేవుడు అనుగ్రహించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ హాస్పిటల్ లేదు. అంత గొప్ప స్వస్థత యేసుక్రీస్తు ప్రభు తన కుమారుడికి ఇచ్చాడు. సో వీరి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు
వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గొప్ప సేవలో వాడుకొనును గాక. ఆమేన్. ప్రైజ్ లో Praise Lord.